ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని టీడీపీ జనసేన నిర్ణయించిన నేపథ్యంలో సీట్ల పంపకాలపై ఆ పార్టీ పెద్దలతో సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం అర్ధరాత్రి వరకు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చర్చలు జరిపారు. చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఇక శుక్రవారం కూడా కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం కావాలి అని నిర్ణయించారు. అయితే నేటికి సమావేశం వాయిదా పడింది. అమిత్ షా, జేపీ నడ్డాలకు సమయం కుదరకపోవడంతో శుక్రవారం సమావేశం అయ్యేందుకు సాధ్యపడలేదు. ఏపీలో జగన్ పార్టీ హవా, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఈ క్రమంలో ఇవాళ ఉదయం సమావేశం కావాలని నిర్ణయించారు. అమిత్ షా బీహార్ రాజధాని పాట్నా వెళ్లనుండగా ఆ పర్యటనకు ముందు కలిసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నేడు చంద్రబాబు, పవన్ ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తుంది. ఇక ఇవాల్టి భేటీలో బీజేపీకి ఇచ్చే సీట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు, లోక్సభ ఎన్నికల్లో 10 సీట్లను బీజేపీ అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే బీజేపీ కీలక స్థానాలు కోరుతూ ఉండడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పలువురు అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం విదితం. ఈ క్రమంలో బీజేపీకి ఇచ్చే అసెంబ్లీ, ఎంపీ స్థానాలపై అమిత్ షా భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మరోవైపు చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ స్థానంతో పాటు లోక్సభ స్థానానికి కూడా పోటీ పడాలి అని నిర్ణయించినట్లుగా సమాచారం. ఒకవేళ ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి లభించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.